హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లో భాగంగా ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. రాజప్రకారాలు, రాజప్రసాదం మొదలైన కట్టడాలు బయటపడ్డ ప్రాంతం ఏది? ఆన్సర్ డి, నాగార్జున కొండ. నెక్స్ట్, భారతదేశంలో ఏకైక ద్వీప మ్యూజియం ఉన్న ప్రాంతం ఏది? ఆన్సర్ బి, నాగార్జున కొండ. నెక్స్ట్, కార్తికేయునికి గల మరో పేరు ఏమిటి? ఆన్సర్ ఏ, విరూపాక్షుడు. నెక్స్ట్, నాగార్జున కొండను ఏమని పిలుస్తారు? ఆన్సర్ బి, దక్షిణాది గయా. నెక్స్ట్, విష్ణుకుండినుల వంశస్థాపకుడు ఎవరు? ఆన్సర్ బి, ఇంద్రవర్మ. నెక్స్ట్, విష్ణుకుండినులలో గొప్పవాడు ఎవరు? ఆన్సర్ సి, రెండవ మాధవవర్మ. నెక్స్ట్, విష్ణుకుండినులలో చివరివాడు ఎవరు? ఆన్సర్ ఏ, మంచన భట్టారికుడు. నెక్స్ట్, విష్ణుకుండినుల రాజధాని ఏది? ఆన్సర్ డి, ఇంద్రాపురం మరియు కేసర. నెక్స్ట్, విష్ణుకుండినుల మతం ఏది? ఆన్సర్ బి, వైష్ణవం. నెక్స్ట్, విష్ణుకుండినుల రాజభాష ఏది? ఆన్సర్ ఏ, సంస్కృతం. నెక్స్ట్, విష్ణుకుండినుల రాజలాంఛనం ఏది? ఆన్సర్ ఏ, పంజా ఎత్తిన సింహం. నెక్స్ట్, ఇంద్రవర్మ స్వాతంత్ర పాలన ఏ శకం నుండి ప్రారంభించారు? ఆన్సర్ సి, క్రీస్తు శతాబ్దం 380వ సంవత్సరంలో. నెక్స్ట్, విష్ణుకుండినుల పరిపాలన మా చారిత్రక విషయాలను తెలియజేసే శాసనం ఏది? ఆన్సర్ ఏ, తుమ్మలగూడెం శాసనం. నెక్స్ట్, విష్ణుకుండినులు వేయించిన శాసనాలు ఎన్ని? ఆన్సర్ డి, 13 శాసనాలు. ఎవరి కాలంలో? విష్ణుకుండినుల కాలంలో. నెక్స్ట్, వారి కాలం తర్వాత వేయించిన శాసనాలు ఎన్ని? ఆన్సర్ సి, 9 శాసనాలు. నెక్స్ట్, విష్ణుకుండినుల వారి కాలం తర్వాత వేయించిన శాసనాలు ఎన్ని? ఆన్సర్ బి, 8 శాసనాలు. నెక్స్ట్, విష్ణుకుండినులు వారి కాలం విష్ణుకుండినుల కాలం తర్వాత వేయించిన అన్ని శాసనాలలో రాగి శాసనాలు ఎన్ని? ఆన్సర్ సి, 16 రాగి శాసనాలు. నెక్స్ట్, విష్ణుకుండినులు వారి కాలం విష్ణుకుండినుల కాలం తర్వాత వేయించిన అన్ని శాసనాలలో శిలా శాసనాలు ఎన్ని? ఆన్సర్ ఏ, 5 శిలా శాసనాలు. నెక్స్ట్, తుమ్మలగూడెం రాగి శాసనాలు 2 ఏ ప్రాంతంలో కలదు? ఆన్సర్ ఏ, వలిగొండ మండలం. నెక్స్ట్, చైతన్యపురి శిలాశాసనం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ సి, హైదరాబాద్లో కలదు. నెక్స్ట్, కేసరగుట్ట శిలాశాసనం ఏ ప్రాంతంలో కలదు? ఆన్సర్ ఏ, రంగారెడ్డి జిల్లా. నెక్స్ట్, సలేశ్వరం శిలాశాసనం ఏ ప్రాంతంలో కలదు? ఆన్సర్ బి, ఆమ్రాబాద్ మండలం. నెక్స్ట్, వేల్పూరు శిలాశాసనం ఏ ప్రాంతంలో కలదు? ఆన్సర్ ఏ, సత్తెనపల్లి మరియు గుంటూరు జిల్లాలో కలదు. నెక్స్ట్, ఈపూరు రాగి శాసనాలు 2 ఏ ప్రాంతంలో కలదు? ఆన్సర్ డి, తెనాలి గుంటూరు జిల్లా. నెక్స్ట్, రామతీర్థం రాగి శాసనం ఎక్కడ కలదు? ఆన్సర్ బి, విజయనగరం. నెక్స్ట్, చిక్కుళ్ళ రాగి శాసనం ఎక్కడ కలదు? ఆన్సర్ ఏ, తూర్పుగోదావరి జిల్లా, తుని. నెక్స్ట్, తుండి రాగి శాసనం ఎక్కడ కలదు? ఆన్సర్ డి, తుని, తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్, పాలమూరు రాగి శాసనాలు ఏ ప్రాంతంలో కలదు? ఆన్సర్ ఏ, ఆన్సర్ బి, రామచంద్రాపురం, తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్, ఖానాపూర్ రాగి శాసనం ఎక్కడ కలదు? ఆన్సర్ ఏ, సతారా జిల్లా, మహారాష్ట్ర. నెక్స్ట్, విష్ణుకుండినుల జన్మస్థలం ఏది? ఆన్సర్ డి, వినుకొండ. నెక్స్ట్, విష్ణుకుండినుల పాలకులు ఇంద్రవర్మ, మహారాజేంద్రవర్మ ఏ కాలంలో పరిపాలించాడు? ఆన్సర్ ఏ, ఇంద్రపురి. నెక్స్ట్, మహారాజేంద్రవర్మ ఏ శాసనాలను వేయించాడు? ఆన్సర్ బి, ప్రియాపుత్రుడు. నెక్స్ట్, మహారాజేంద్రవర్మ ఏ శాసనాలను వేయించాడు?
ఆన్సర్ డి రామతీర్థ శాసనం. నెక్స్ట్ ఇంద్రవర్మ ఏ నగరమును రాజధానిగా చేసుకుని పరిపాలించాడు? ఆన్సర్ బి ఇంద్రపాల నగరం. నెక్స్ట్ ఇంద్రవర్మ ఏ ప్రాంతాలను ఆక్రమించి ఇంద్రపాల నగరమును రాజధానిగా చేసుకుని పరిపాలించాడు? ఆన్సర్ సి ఏ మరియు బి. ఏలేశ్వరం, మిర్యాలగూడ, కేసర, నల్గొండ, భువనగిరి యొక్క ప్రాంతాలను రాజధానిగా చేసుకుని దీనిని పరిపాలించడం జరిగింది. నెక్స్ట్ ఇంద్రవర్మ పూర్వీకులు ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు? ఆన్సర్ సి అమరాబాద్. నెక్స్ట్ ఇంద్రవర్మ పూర్వీకులు ఏ నదీ తీర ప్రాంతాలను పరిపాలించారు? ఆన్సర్ ఏ కృష్ణానది ఉత్తర. నెక్స్ట్ ఇంద్రవర్మ తర్వాత పరిపాలించిన మొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఏ 1వ మాధవవర్మ. నెక్స్ట్ 1వ మాధవవర్మ ఏ కాలంలో తన పాలన కొనసాగించాడు? ఆన్సర్ డి క్రీస్తు శతాబ్దం 394 నుంచి 419 వరకు. నెక్స్ట్ 1వ మాధవవర్మకు గల బిరుదు ఏది? ఆన్సర్ బి విక్రమ మహేంద్ర. నెక్స్ట్ 1వ మాధవవర్మకు విక్రమ మహేంద్ర బిరుదు ఏ శాసనం ప్రకారం వచ్చింది? ఆన్సర్ డి పోలమూరు శాసనం ప్రకారం వచ్చింది. నెక్స్ట్ 1వ మాధవవర్మ ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు? ఆన్సర్ బి కేసర. నెక్స్ట్ 1వ మాధవవర్మ ఏ ఏ ప్రాంతాలలో గుహలను చెక్కించాడు? ఆన్సర్ సి ఏ మరియు బి. నెక్స్ట్ 1వ మాధవవర్మ ఎవరి కుమారుడు? ఆన్సర్ ఏ ఇంద్రవర్మ కుమారుడు. నెక్స్ట్ 1వ మాధవవర్మ తర్వాత ఏ కుమారుడు రాజు అయ్యాడు? ఆన్సర్ సి 1వ గోవిందవర్మ. 1వ గోవిందవర్మ విష్ణుకుండినులలో ఎవరు? ఆన్సర్ ఏ తొలి ఆగ్రగణ్యుడు. నెక్స్ట్ 1వ గోవిందవర్మ గల బిరుదులు ఏమిటి? ఆన్సర్ ఏ ప్రియపుత్రుడు. నెక్స్ట్ 1వ గోవిందవర్మ ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు? ఆన్సర్ ఏ ఇంద్రపాలపురం. నెక్స్ట్ 1వ గోవిందవర్మ చేసిన ఏ శాసనం తెలంగాణలో లభించిన తొలి సంస్కృత శాసనం? ఆన్సర్ డి ఇంద్రపాల నగర తామ్ర శాసనం. నెక్స్ట్ 1వ గోవిందవర్మ హైదరాబాదులో ఏ శాసనాన్ని వేయించాడు? ఆన్సర్ బి చైతన్యపురి శాసనం. నెక్స్ట్ గోవిందవర్మ ఎవరి కుమార్తెను వివాహం చేసుకున్నాడు? ఆన్సర్ డి మాధవవర్మ. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.